నమస్తే అండి. వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. సో, ఈరోజు ఏంటంటే మేము మన లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నాము. వరి పండిస్తున్నాం గదా! వరి పండించిన పంటని మన ప్రొడక్ట్స్‌తో వైకే లాబొరేటరీస్ ప్రొడక్ట్స్‌తో ట్రీట్మెంట్ చేసి దాన్ని మనం ల్యాబ్‌లో టెస్ట్ చేయించాం. ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే మనకేందంటే జీరో రెసిడ్యూవల్స్ వచ్చింది. అంటే ఒక్క పెస్టిసైడ్స్ గాని, ఒక్క కెమికల్ గాని ట్రేస్ కాలేదు. వరిలో వైకే లాబొరేటరీస్ ప్రొడక్ట్స్ ఏం వాడాలి? ఎలా వాడాలి? ఏ టైంలో వాడాలి? వాటి గురించి చెప్పండి అని చెప్పి మనకు చాలామంది అడిగారు మన ఫార్మర్స్. సో, మోర్ దాన్ 300 పారామీటర్స్ మనం చెక్ చేసాం. దీంట్లో ఎటువంటి ట్రేస్ కాలేదు. సో, మనం ఏందంటే ఈ ప్రొడక్ట్స్‌ని మేము పండించిన రైస్‌ని ఐ మీన్ ప్యాడీని, వరిని మనము జీరో పెస్టిసైడ్స్ అనొచ్చు, కెమికల్ ఫ్రీ అనొచ్చు. దీన్ని మేము ఎలాగో పండించామో అలాగే ఫార్మర్స్‌కి గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈరోజు వీడియో తీస్తున్నాము. సో, ఇది ఎన్ఐపీహెచ్ఎం ల్యాబొరేటరీ. ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ మన రాజేంద్ర నగర్‌లో ఉంది హైదరాబాద్. సో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి కొంచెం మోతాదు కన్నా మించి ఉంటే వాళ్ళు రికమెండ్ చేయరు. మన ప్రొడక్ట్స్ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి. సో, మన ప్రొడక్ట్స్‌కి, పెస్టిసైడ్స్‌కి డిఫరెన్స్ ఏందంటే పెస్టిసైడ్స్ ఒక్కసారి చల్లామంటే అది కనీసం అంటే ఒక 120, 130 డేస్ ఉంటుంది భూమిలోనే. మన ప్రొడక్ట్స్ ఏందంటే మన ప్రొడక్ట్స్ స్ప్రే చేసినా గానీ, తర్వాత చల్లినా గానీ, గ్రాన్యూల్స్ భూమిలో వేసినా గానీ అవి తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో, అవి దాన్ని ఎవాపరేషన్ పీరియడ్ అంటాం. అంటే పని చేసి తొందరగా ఎవాపరేట్ అయిపోవాలి. సో, ఇలా కొన్ని మాలిక్యూల్స్ ఏందంటే చాలా టఫ్ మాలిక్యూల్స్. అంటే ఒక మోతాదు కన్నా మించితే, ఒక మోతాదు కన్నా మించి మనం వాడడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ డయాబెటిక్ గాని, షుగర్ గాని, క్యాన్సర్ గాని ఇవన్నీ వచ్చే ఛాన్సులున్నాయి. జీరో పెస్టిసైడ్స్ ఫ్రీ. అంటే ఫెర్టిలైజర్ వాడుకోవచ్చు. పెస్టిసైడ్స్ వాడకుండా మనం పండించుకోవచ్చు. నారు స్టేజ్‌లోనే వాయు యంత్ర గుళికలు 1 కేజీ మనము దానికి రూటెక్స్ కొంత ఒక 500 ఎంఎల్ కొంచెం తక్కువ మోతాదులో యేసుకొని దానికి చల్లుకుంటే మనకేమవుతుందంటే రెక్కల పురుగు కంట్రోల్ అయితుంది. ఆ గొట్టాలనేటివి కూడా కంట్రోల్ అయితాయి. సో, ఈ విధంగా స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం ముందు నుంచి మనం ఇది వాడుకుంటే నారు దశ నుంచే చాలా బెనిఫిట్. తర్వాత ఏం చేయాలంటే దుక్కి మనము ఇంక నాటు వేసే ముందు దమ్ము చేసేటప్పుడు 1 లీటర్ రూటెక్స్ మనం ఫెర్టిలైజర్‌లో మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు. 7-15 డేస్. అంటే ఒక వారము అటు ఇటుగా, ఒక వారం అటు ఇటుగా 7-20 డేస్ గాని, 7-15 డేస్ గాని మనము వాయు యంత్ర గ్రాన్యూల్స్ ప్లస్ ఫాస్ట్ రూటెక్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 2 మనము ఏం చేయాలంటే దీన్ని యూరియాలో కూడా కలుపుకోవచ్చు. ఆ రూటెక్స్ మనకు 1 లీటరు ప్లస్ ఇదో 3 కేజీలు 2 తీసుకొని మనము చల్లేసుకోవాలి. చల్లుకుంటే ఏమవుతుందంటే మనకు స్టెమ్ బోరరు, మొయ్యి పురుగు పోతుంది, ఆకు చుట్టూ పురుగు పోతుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఆ కింద అవి బాగా రూట్స్ బాగా వచ్చేసి బాగా టిల్లర్స్ వస్తాయి. బాగా చిగురొస్తుంది. మీరు చూస్తున్నారు ఇది. ఇది జస్ట్ 2 వారాలయింది అంతే. మీకు లాస్ట్ టైమ్ మనం ఇక్కడ నర్సరీలో ఒక వీడియో తీసాం. అదే ఇది నాటేసాము. ఇది కరెక్ట్‌గా 14 డేస్ 7 రోజుల క్రితం దీనికి ఆల్రెడీ వాయుయంత్ర గ్రాన్యూల్స్ మనం చల్లాం. 25-25 డేస్ నుంచి 40 డేస్ లోపు. అంటే ఒక 5 రోజులు అటు ఇటుగా ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఇంపెల్ ప్లస్ క్యూరియల్. ఈ కాంబినేషన్ ఏందంటే ఇంపెల్ అనేది కూడా మనకు ఈ రెక్కల పురుగుకి సంబంధించిన ప్రాబ్లమ్ అన్నీ క్లియర్ అయితాయి. తర్వాత ఆకు చుట్టు పురుగు, తర్వాత ఈ కింద మొయ్యి పురుగు కూడా కంట్రోల్ అయితుంది. ఈ క్యూరియల్ అనేది ఏందంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ ప్లస్ అగ్గి తెగులు కంట్రోల్ అయితుంది. తర్వాత బ్లైట్‌కి సంబంధించి అంటే ఫంగిసైడ్, బ్లైట్‌కి సంబంధించి మొత్తం కంట్రోల్ అయితుంది. ప్లస్ మనకు పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది. రెక్కల పురుగు, ఆకు చుట్టు పురుగు ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. సో, మనం ఫస్ట్ ఒక్కసారి ఈ ఈ వాయు యంత్ర గుళికలు, రూటెక్స్ వేసిన తర్వాత, చల్లిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా స్ప్రే వచ్చేసి క్యూరియల్, ఇంపెల్ చేసుకోవాలి. సో, దీని తర్వాత ఏందంటే మనకు మళ్ళా ఇంకొకసారి కూడా కొంతమంది ఫార్మర్స్ ఇంకొకసారి కూడా చల్లుకోవచ్చు. యూరియా ప్లస్ వాయు యంత్ర గుళికలు, రూటెక్స్ కూడా మళ్ళా ఆ 35 డేస్, 40 డేస్ అప్పుడు కూడా ఒకసారి చల్లుకోవచ్చు. దీని తర్వాత ఇంపార్టెంట్ ఏందంటే మనకు చిరుపొట్ట దశ అంటాం. ఆ చిరుపొట్ట దశ అప్పుడు కంకి పాలు పోసుకుంటుంది. ఆ పాలు పోసుకునే టైంలో మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ వాయు యంత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మేము 3 సార్లు వాడాం లాస్ట్ ఇయర్. ఇది దీని దీని ప్రత్యేకత ఏందంటే ఇది కంకి గొలుసు బాగా వస్తుంది. చాలా ఎక్కువ గొలుసొస్తుంది. పాలు పోసుకుంటుంది కదా! ఇంకోటేందంటే మెయిన్ అడ్వాంటేజ్ ఇది వాడడం వల్ల అస్సలు తాలు రాదు. అంటే నూకలనేది రాదు. చాలా గట్టిగా గింజ బాగా దృఢంగా వస్తుంది. ఈ గింజ బాగా దృఢంగా రావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈల్డింగ్ వస్తుంది. కంకి పొడవు కాదు మనకు కావాల్సింది. కంకి పొడవుతో పాటు మనకు ఆ సీడ్ నాణ్యత కూడా ఉండాలి. అంటే ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువుంటే మనకప్పుడు ఈల్డింగ్ దిగుబడులు బాగొస్తాయి. సో, వాయు యంత్రం అనేది ఒక ఆ టైంలో చిరుపొట్ట దశ టైంలో మనం ఎప్పుడైతే 45 డేస్, 60 డేస్ ఆ మధ్యలో వస్తుందది. ఆ టైంలో మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. మనకు కంకి వస్తుంది. కంకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాతావరణ ప్రభావం వల్ల కంకి మీద నల్లగా మనకు కాటుక తెగులు అంటాం.
అలా వస్తుంది. అప్పుడేం చేస్తున్నామంటే మేము అదొక తెగులు. సో, దానికి ఈ నానో సిల్వరు మళ్ళా క్యూరియల్. ఈ నానో సిల్వర్, క్యూరియల్. నానో సిల్వర్ అనేది 1 ఎంఎల్, క్యూరియల్ అనేది 5 ఎంఎల్. 65-80 డేస్ లోపు ఎక్స్ట్రా ఆయిష్, ఎక్స్ట్రా ఆయిష్ ఈ ప్రొడక్ట్స్, ఈ 2 ప్రొడక్ట్స్ ఇవి కూడా మనకు మంచి ప్రొడక్ట్స్. దీనివల్ల కంకి నల్లి అంటాం మనం. అంటే కంకికి కాయ మనకు సీడ్ వస్తుంది కదా! సీడ్ వచ్చిన తర్వాత ఒక్కోసారి సకింగ్ పెస్ట్ సక్ చేస్తుందనమాట. కంకి నల్లి అంటాం. కంకి నల్లికి ఈ 2 బాగా పనిచేస్తాయి. తర్వాత బీపీహెచ్ వస్తుంది. అంటే సుడిదోమ వస్తుంది. సుడిదోమకు కూడా మనకు జనరల్‌గా మేము అబ్జర్వ్ చేసిందంటే వాయుయంత్ర గ్రాన్యువల్స్ 2 సార్లు ఇస్తే సుడిదోమ ఎవరికీ రాలేదు. అంటే అది మేము అంటే మా పొలంలో మేము అబ్జర్వ్ చేసిందంటే మేమెప్పుడు సుడిదోమను చూడనే లేదసలు. సో, వాయుయంత్ర గ్రాన్యుల్స్ వల్ల స్టార్టింగ్ స్టేజ్‌లోనే దాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, సుడిదోమ అనే దానికి ఛాన్స్ లేదు. సో, ఈ కంకినెల్లికి మాత్రం ఎక్స్ట్రా ఆయిష్ ది బెస్ట్. చాలా బాగా వాడాము. సో, ఈ విధంగా ఫార్మర్స్ ఏందంటే, మేము చెప్పిన రికమెండేషన్ ప్రకారం స్ప్రేలు చేసుకుంటే ఖర్చు తక్కువ. ప్లస్ ఇది జీరో పెస్టిసైడ్స్. మనుషులకేం ప్రభావం ఉండదు. భూమికేం ప్రభావం ఉండదు. తర్వాత కొన్ని మాలిక్యూల్స్ మోతాదు కన్నా ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే కార్సినోజెనిక్ క్యాన్సర్ రావడం గానీ, తర్వాత మనకి ఈ గ్లాండ్స్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం గానీ, ఇవన్నీ బికాస్ ఆఫ్ ది పెస్టిసైడ్స్. మనం ఫర్టిలైజర్ ఏసుకున్నది ఫర్టిలైజర్ ఏసుకోవచ్చు. ఫర్టిలైజర్‌తో పాటు ఈ మందులు వాడుకుంటే 100కి 100% మనం సక్సెస్ అయితాము. అంటే మనం ఇమ్మీడియేట్‌గా కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడి ఇమ్మీడియేట్‌గా మనం ఆర్గానిక్ ఇమ్మీడియేట్‌గా మనం అంటే టైం పడుతుంది. 2-3 ఇయర్స్ టైం పడుతుంది. ట్రై చేయండి. మనము పండించిన పంట మనం ల్యాబ్‌లో చెక్ జేసి ఇవన్నీ జీరో రెసిడ్యువల్స్ అంటే మనం అమ్ముకోవడం గూడా మనం డైరెక్ట్ అమ్ముకోవచ్చు. ఇవి జీరో పెస్టిసైడ్స్, జీరో రెసిడ్యువల్స్ రైస్ అని చెప్పి మనం ఎక్కువ ప్రీమియం ప్రైస్ గూడా అమ్ముకోవచ్చు. సో, ఫార్మర్స్‌కి ఇదేంటంటే ఒక మంచి అవకాశం. ఇంతవరకు ఎవరు పండించిన పంటని 0% రెసిడ్యువల్స్, జీరో పెస్టిసైడ్స్ అని ఎవరు అమ్మలేదు. మనము అమ్మేటట్టు చేస్తున్నాం రైతుల్ని. సో, ఫార్మర్స్‌ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ట్రై చేయండి. దాంతో కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. నాణ్యత ఉంటుంది. తాలు శాతం తక్కువ ఉంటుంది. తర్వాత భూములు కూడా పాడైపోవు. యాహ్! థాంక్ యూ వెరీ మచ్.